గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ప్రచార పరంలో రోజుకో విధంగా ప్రతి ప్రాంతంలోనూ ప్రతి వర్గానికి, ప్రతి మతానికి, కులానికి కూడా అందరికీ ఆహ్వానం పలికే విధంగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. గుంటూరు నగరాలలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని ప్రచార పరంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఉన్నారు. సార్, జనసేన పార్టీ ప్రచారంలో ఎటువంటి స్పందన వస్తుంది? జనసేన పార్టీ ప్రచారం పెద్ద ఎత్తున ముందుకు దూసుకు వెళ్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ప్రభంజనం ఇస్తుంది. ఈ నెలలో జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతంగా తారాస్థాయికి పెరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సుడిగాలి పర్యటన వల్ల గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు జనసేన పార్టీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు పార్టీలోకి వచ్చిన వెంటనే అమాంతంగా ఒక్కసారి ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ వైసీపీలకు భయం పట్టుకుంది. ఆయన రాకతోటి మొత్తం వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాలతో సహా అందరూ కూడా పార్టీ వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. వాళ్ళకై వాళ్లే స్వచ్ఛందంగా జనసేన పార్టీని గెలిపించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశానికి వచ్చారు. మొట్టమొదటిసారి గుంటూరు జిల్లాలో యాదవ్ సామాజిక వర్గాన్ని గౌరవించి గుర్తించి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి బరిలో తింపినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆ అవకాశాన్ని వదులుకోవడానికి వాళ్ళ వెనుకబడిన తరగతుల ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరు సిద్ధంగా లేరు. సువర్ణ అవకాశం, బంగారు అవకాశం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని పార్లమెంట్లో పంపించాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. అరచేతితో సూర్యుడిని అడ్డు పెట్టడం, ఆపటం సాధ్యమేమో, కానీ ఆయన సీఎం కాకుండా చేయడం అనేది ఎవరి తరం కాదు. ఇది జనసేన పార్టీ తారాస్థాయిలో ఇవాళ అగ్రభాగాన గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల బరిలో కానీ ఉందని చెప్పేసి చెప్పడానికి నేను గర్విస్తున్నాను. జనసేన పార్టీ మేనిఫెస్టోతో ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది? జనసేన పార్టీ మేనిఫెస్టో ఏదైతే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారో అది ప్రజల్లో విశేష స్పందన, అనూహ్య స్పందన వచ్చింది. ఎందుకంటే అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి మేనిఫెస్టో, అందరికి కూడా సమన్వయం చేసేటువంటి మేనిఫెస్టో, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పదంలో సంక్షేమ బాటలో తీసుకెళ్ళడానికి ఆయన ప్రకటించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఆకర్షిస్తూ ఉన్నారు. ఆ మేనిఫెస్టో తోటి జనసేన పార్టీకి మరింత ఆదరణ పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, జనసేన పార్టీ పార్లమెంట్ పరిధిలో ఏ విధంగా ముందుకెళ్తుంది? ప్రత్యర్థి పార్టీలంతా బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా, మీరు సామాన్యులుగా ఉండి వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? ఈ రోజున గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఒక బీసీ అభ్యర్థిగా, యాదవ్ కులానికి సంబంధించిన అభ్యర్థిగా నన్ను పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసి పెట్టినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రెండు పార్టీల వారిని ఈ రోజున ఈ గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి బీసీ అందరూ కలిసి అనగదొక్కేయబోతా ఉన్నారు. ఆ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాకు లెక్కలోనే కదా, అసలు 1,00,000 మెజార్టీతో బీసీలు, జన సైనికులు నన్ను గెలిపించబోతా ఉన్నారు. ఈ యొక్క గుంటూరు పార్లమెంట్ ని మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వబోతా ఉన్నాం. బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఏ పార్టీ అయినా సరే మట్టిలో కలిసిపోబోతోందని చెప్పడానికే ఈ రోజున ఈ యొక్క జన సైనికుల మద్దతుతో బీసీలందరూ కలిసి నన్ను పార్లమెంట్కి ఎన్నుకోబోతున్నారు. మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాను, నేను వీరిద్దరిని ఇంటికి పంపించడం ఒక లెక్కే కాదు మాకిద్దరు. వాళ్ళు పోటీలో ఉన్నామని చెప్పి వాళ్ళు భావించడం తప్పితే ఎక్కడ ప్రజల్లో లేదు. ప్రజలందరూ వీళ్ళని చేవరించుకుంటా ఉన్నారు ఈ పార్టీని, ఈ అభ్యర్థుల్ని. ఒకరేమో అవినీతి సామ్రాట్, ఒకరేమో షోక్గా చీఫ్ గెస్ట్ వచ్చినట్టు వచ్చిపోతారు మరొకరు. మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండేవాళ్ళం, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళం, ప్రజల సమస్యల పరిష్కారం తెలిసిన వాళ్ళం తప్పితే వీళ్ళలాగా షోకులు చేసుకుని మోసం చేసి మాయమాటలు చెప్పి వెళ్ళే పరిస్థితి మా దగ్గర ఉన్నదని చెప్పి ప్రజలందరూ తెలుసు. దానిలో భాగంగానే మరీ ముఖ్యంగా బీసీలందరూ కూడా వీళ్ళిద్దరిని పులకరాయిని నలిపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా జనసేన అభిమానులకు, కార్యకర్తలకు మీరు ఏమని అప్పీల్ చేయనున్నారు ఎన్నికలకు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నీతివంతమైన పాలన అందించడం కోసం ప్రజల్లోకి వచ్చారు. ఎక్కడా కూడా ఆయన కోట్లాది రూపాయల సంపాదనను వదులుకొని ఈ రోజున పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చారు. మనందరం కూడా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే, బడా పారిశ్రామికవేత్తలు వస్తారు,
కోట్ల రూపాయలు కుమ్మరిస్తానికి వస్తారు. ఎక్కడైనా సరే మనం పొరపాటు చేస్తే ప్రజలు ఎవరైనా కూడా జన సైనికులందరూ కూడా దాన్ని వివరించి డబ్బుతో ఈరోజు ఓటు నమ్ముకుంటే రాబోయే రోజుల్లో మనల్ని మన శరీర భాగాలు నమ్ముకునేటువంటి పరిస్థితి రాబోతోందని చెప్పి ప్రజలందరికీ వివరించి జన సైన్యం అంతా కలిసి ఈ రోజున ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సీఎంగా అయిన తర్వాత ఎటువంటి మేలు జరగబోతోంది ప్రజలకి అన్ని వివరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా చక్కగా డెడికేటెడ్గా ఎవరింట్లో వాళ్ళు తిని ఎవరి రూపాయలు ఖర్చు పెట్టుకుని ఈరోజు జన సైనికులు పనిచేస్తూ ఉన్నారు. వారికి మరొక్కసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. అందరికీ అందుబాటులో ఉండేటువంటి గుర్తు కూడా మేము పెట్టుకున్నాం, గాజు గ్లాసు. సామాన్యుడు ఉదయాన్నే రోడ్డుపైకి వచ్చి గాజు గ్లాసులో టీ తాగుతూ ఉంటాడు. అటువంటి గుర్తు మాది. మా ఎక్కడ షోకులుగా ఉండేటువంటి గుర్తులు లేవు. సామాన్య ప్రజలే మా బలం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఆ గాజు గ్లాసు గుర్తును తీసుకెళ్లి ముఖ్యమంత్రి పీఠం మీద పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదమే, జన సైనికుల ఆశీర్వాదమే మాకు బలం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చేయటం. గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలు విజయం సాధిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ గుర్తు గాజుగాసు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. Please subscribe to New Waves.